సిద్దిపేటలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇరువురు మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి చావుకు కారణమైంది. పట్టణ పరిధిలోని నర్సాపూర్ రోడ్లో గల గ్యాధరి మైసమ్మ ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో ఓ వ్యక్తి వ్యక్తిజీవిగా పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతుడు తలపై బలమైన రక్తపు గాయాలు ఉన్నట్లు, ఇక మడుగుతో పాటుగా మృతుడితో పాటుగా గుట్టమండలం పెద్ద మాసాన్పల్లికి చెందిన బోధన్ శ్రీనివాస్గా పోలీసులు అతన్ని గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ మధు తెలిపారు. బాడీ అనుమానాస్పదంగా ఉన్నది. నేను దాదాపు 35 years ఉన్నాడు. నేను కూడా ఐడెంటిఫై బోధాన్ శ్రీనివాస్, తను కుట్ట మండలానికి చెందిన అతను. ఆరోగ్యంలో హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసుకొని అయితే ఈ మధ్యకాలంలో చనిపోవడం కూడా ఉన్నది. అమ్మగారికి వచ్చినాడు. ఇతను పెట్టి అఫెండర్ కూడా చిన్న చిన్న దొంగతనాలు సస్పెక్షన్ కూడా ఉంది. ఇది రాత్రి మర్డర్ కలబడి ఇప్పుడు కనబడితే తలకాయ చాలా పెద్ద గాయం ఉన్నది. ఆ గాయం వల్ల చనిపోయినట్టు నిందితుడిని